బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా గంగవరంలో భూమి అక్రమ విక్రయానికి సంబంధించిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. 22A నిషేధిత జాబితాలో ఉన్న భూమిని అమ్మేందుకు కొందరు దళారులు జిల్లా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేయడం కలకలం రేపుతుంది. ఈ ఘటన రెవెన్యూ శాఖలో ఆందోళన కలిగించగా పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గంగవరం ప్రాంతంలో మంజునాథారెడ్డి పేరుపై హైవే పక్కన సర్వే నంబర్ 244/1లో 111 సెంట్ల భూమి ఉంది. ఈ భూమి 22A నిషేధిత జాబితాలో ఉండటంతో దాని కొనుగోళ్లు అమ్మకాలపై ఆంక్షలు ఉన్నాయి. అయితే ఈ భూమిని విక్రయించేందుకు 5 లక్షలకు ఒప్పందం చేసుకున్న కొందరు దళారులు పక్కా ప్రణాళికతో నకిలీ పత్రాలు సిద్ధం చేసినట్లు బయటపడింది. కొందరు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై భూమిని 22A జాబితా నుంచి తొలగించినట్లు చూపిస్తూ జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసిన ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీని తయారు చేశారు. ఆ నకిలీ పత్రాల ఆధారంగా భూమిని అమ్మేందుకు ప్రయత్నించగా అసలు విషయం బయటపడింది. ఈ వ్యవహారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ, నకిలీ పత్రాల సృష్టి, భూమి అక్రమ విక్రయ యత్నంపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. నమస్కారం, వెల్కమ్ టు వైకే టీవీ. నేను శివకుమార్. చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం గంగవరం మండలానికి సంబంధించి సర్వే నెంబర్ 244/1కి కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసిన అంశం పైన ఈరోజు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏ విధంగా చేశారు, ఎవరు చేశారు అనే అంశం పైన కూడా స్థానిక తహసీల్దార్ గారితో మాట్లాడడం జరిగింది. అంటే వారి మాటలు చెప్పడం ఏంటంటే, ఈ డాక్యుమెంట్కి సంబంధించి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినప్పుడు సంతకం ఫోర్జరీ అని తెలిసిందని చెప్పేసి కూడా తెలియంది. దీనికి సంబంధించి కలెక్టర్ గారిని ఆదేశిస్తే ఆయన క్రిమినల్ కేసు బుక్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి 244/1 సర్వే నెంబర్ వచ్చేసి మంజునాథ్ రెడ్డి అనే గంగవరం మండల ఒక వైసీపీ నాయకుడిగా కూడా గుర్తించారు. మరి ఆ సర్వే నెంబర్ సంబంధించి ఎవరు చేశారు, అదే విధంగా దానికి సంబంధించి పూర్తి అప్డేట్ కూడా ఇన్వెస్టిగేషన్ లో తెలియజేస్తామని చెప్పేసి కూడా మన తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. గంగవరం మండలము గంగవరం రెవెన్యూ విలేజ్ లో సర్వే నంబర్ 244లో 1 ఎక్స్టెంట్ మా రికార్డ్స్ ప్రకారం 1 ఎకరా 7 సెంట్లు ఉంది. బట్ ఆ డాక్యుమెంట్ లో 1 ఎకరా 11 సెంట్లు చూపెట్టారు. ఆ డాక్యుమెంట్ ఫోర్జరీ డాక్యుమెంటే. మా ఆఫీస్ లోనూ అవైలబుల్ లో లేదు, ఆర్డీఓ ఆఫీస్ లోనూ అవైలబుల్ లో లేదు, కలెక్టరేట్ లోనూ అవైలబుల్ లో లేదు. 5/5/2026లో ఒక అన్నోన్ పర్సన్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ని కన్సల్ట్ అయ్యారు. ఏమనంటే, మాకు ఆర్డర్ వచ్చింది, ఈ సర్వే నంబర్ కి సంబంధించి మాకు ఒక కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇచ్చారు, దీన్ని 22A నుంచి డీనోటిఫై చేయండి, మాకు రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి ఒక అతను కన్సల్ట్ అయ్యారు. అది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుందండి. దెన్ వాళ్ళు వచ్చేసి 2024 డాక్యుమెంట్ కాబట్టి మాకు కమ్యూనికేషన్ లేదు, ఒకసారి మేము చెక్ చేయాలి, వెరిఫై చేయాలి అని చెప్పి ఆ పర్టికులర్ కంప్లీట్ డాక్యుమెంట్ ని కలెక్టరేట్ ఆఫీస్ కి పంపించారు. కలెక్టరేట్ ఆఫీస్ లో అక్కడున్న ఈ ఆఫీస్ నంబర్లు, ప్రొసీడింగ్ నంబర్లు క్రాస్ చెక్ చేసి ఈ డాక్యుమెంట్ మేము ఇచ్చింది కాదు అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. దాని తర్వాత మేము కలెక్టరేట్ లో ఉండే స్టాఫ్ అందరం కలిసి ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము. సార్ ఇమీడియట్ గా దాని మీద కేసు ఫైల్ చేయమని చెప్పారు. ఫోర్జరీ డాక్యుమెంట్ కింద క్రిమినల్ కేసు పెట్టమన్నారు. సో అకార్డింగ్లీ మేము 6/5/2026 తేదీన మేము కేసు ఫైల్ చేసినాం. మరి ఏదేమైనా కానీ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన అంశం పైన పూర్తి స్థాయిలో నిఘా ఉంచి ఎవరైతే చేస్తారో వారిపైన కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పేసి కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది, రానున్న రోజుల్లో బయటపెడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.